నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే శ్రీ వాసుదేవ నమోస్తుతే. సరసిజనిలయే సరోజహస్తే ధవళతమాంశుక గంధమాల్య శోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరి ప్రసీద మహ్యం త్రిభువన భూతికరి ప్రసీద మహ్యం. వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. దైవాసుర సంపత్ విభాగ యోగంలో దైవీ గుణములు ఏమిటో చెప్తాడు కృష్ణ పరమాత్మ. ఈ దైవీ గుణములు ఎవరికి ఉంటాయో వారికి మోక్షం లభిస్తుంది, ఆసురీయ గుణములు ఉన్న వారికి బంధం లభిస్తుంది అని ఒక సూత్రం చెప్పేశాడు ఆయన. దైవీ సంపత్ విమోక్షాయ నిబద్ధాయ ఆసురీమత అని వాక్యం చెప్పాడు. దీన్ని బట్టి అసురత్వం ఉన్న వారికి సంసార బంధమే, అంటే జననం మరణం ఇవే, ఇదంతా మృతం. పుట్టడం చావడం, చావడం పుట్టడం అనేది మృతం, చావు పుట్టుకోలేనిది అమృతం. ఇది ఉపనిషత్ భాష, దానితో అన్వయించుకోవాలి ఘట్టాన్ని. కనుక అమృత ప్రాప్తి నారాయణుడే ఇవ్వాలి, ఎవరు ఇవ్వలేదు. భగవంతుడి పరమాత్మే ఇస్తాడు కనుక ఆయన ఇస్తున్నాడు. ఆయన కూడా అమ్మ రూపం ధరించాడు చూడండి. కనుక ఇద్దరు అమ్మలండి, ఒక అమ్మ కటాక్షించింది, ఒక అమ్మ అమృతం ఇచ్చింది. ఇది కథలో చూడవలసిన విషయం. నారాయణుడుగా ఆయన ఇవ్వలేదు కదా, జగన్మోహినిగా ఇచ్చాడు. కానీ మోహింపజేసింది ఎవరిని? ఈ కథలో ఆంతర్యం ఉంది, అందుకు చెప్తున్నా శ్రద్ధగా వినవలసినది. రాక్షసులు మోహితులయ్యారు, దేవతలు మోహితులు కాలేదు. ఇద్దరికి కనబడుతున్నది మాత్రం ఒక్కరే. ఎవరు వాళ్ళు చెప్పండి? నారాయణుడా? నారాయణుడే. కానీ ఆ నారాయణుడు అనే భావం ఎవరికి ఉంది? దేవతలకు ఉంది. కానీ మోహిని భావం ఎవరికి ఉంది? రాక్షసులకు ఉంది. కనబడుతున్నది ఒకే రూపం. కనుక చూస్తున్న ఒకే పరమేశ్వరుని మనందరం విశ్వాన్ని చూస్తున్నాం. కానీ విశ్వాన్ని భోగ దృష్టితో చూసేవాడు రాక్షసుడు, విశ్వాన్ని ఈశ్వర దృష్టితో చూసేవాడు దేవత. భోగ దృష్టి సుఖాలను భవించాలనే లాలస ఈ ప్రపంచం మీద పడి ఇంకా సుఖాన్ని భవించాలి, ఇంకా సుఖాన్ని భవించే వాళ్ళందరూ కూడా విశ్వాన్ని భోగ దృష్టితో చూస్తున్నారు. కానీ విశ్వాన్ని విష్ణు అనే దృష్టితో చూడగలగాలి. అది విశ్వరూప సందర్శనం. విష్ణు అనే దృష్టి ఏర్పడాలి, అది జ్ఞానం. విశ్వాన్ని విష్ణువుగా చూడటమే జ్ఞానం, మరొక మాట లేదండి. జ్ఞానం అనగా విశ్వాన్ని విష్ణువుగా చూడటం, క్రమక్రమంగా విశ్వాన్ని విస్మరించి విష్ణువునే చూడటం, అది జ్ఞానం అంటే, మరొకటి కాదు. అలాగా ఎదురుగా నిలబడ్డ విష్ణువుగానే కనబడుతున్నాడు దేవతలకి, మోహినిగా కనబడుతున్నాడు రాక్షసులకి. అది విష్ణు అంటారా? కానీ అమ్మ రూపం కదా, వాళ్ళకి వడ్డించినప్పుడు ఆ తల్లి వడ్డిస్తుంది కదా. ఏ తల్లి? అశేష జన మోహిని అరుణమాల్య భూషాంబరా జపా కుసుమ భాసురా జప విధౌ స్మరేదంబికా. అశేష జన మోహిని, అందరినీ మోహింపజేస్తుంది. కానీ దేవతా ప్రకృతి ఉన్న వారికి మోహం కాకుండా వడ్డించే తల్లి కనబడిందండి. విష్ణువు జగన్మాతగా దేవతలకు కనబడ్డాడు, జగన్మోహినిగా రాక్షసులకు కనబడ్డాడు. కనుక కనిపించే రూపం ఎవరిది? విష్ణువుదా అమ్మవారిదా? అమృతం వడ్డిస్తున్న రూపం ఒక్కసారి తలుచుకుంటే చేతిలో బంగారు పాత్ర, ఇంకో చేతిలో గరిట పట్టుకుని అమృతం వడ్డిస్తున్నదంటే అన్నపూర్ణాదేవి సాక్షాత్కరించట్లేదు. అన్నపూర్ణాదేవి ఎవరు? విష్ణు స్వరూపమే, జగన్మాత. కనుక ఇద్దరు మాతలు. మొదట వచ్చినటువంటిది మహాలక్ష్మి రూపం, రెండవది అమృతం వడ్డిస్తున్న రూపం. ఈ రూపమే బ్రహ్మాండ పురాణం లలితాదేవి అవతారం అని చెప్పింది జగన్మోహన్. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ భండాసురుని సంహరించడానికి రావడం మూడవసారి వచ్చిందిట. అంతకు ముందు అవతారం ఏంటంటే జగన్మోహిని అవతారాన్ని లలితాదేవి యొక్క అవతారం కింద భావన చేశారు. అయ్యో విష్ణు అవతారం అంటారు కదండి విష్ణు గ్రంథాలు అంటే, మరి బ్రహ్మాండ పురాణం లలితాదేవి యొక్క అవతారం అది. అంటే ఇందులో ఏది సత్యం? రెండూ సత్యమే. ఎందుకంటే అసలు విష్ణువు స్త్రీగా మారడమే, ఆయన స్త్రీయా పురుషుడు? పురుషుడైన వాడు స్త్రీ అలా అయ్యాడు, స్త్రీ అవ్వాలనుకున్నాడు కదా. అనుకున్నాడంటే స్త్రీ రూపాన్ని సంకల్పం చేశాడు, ధ్యానం చేశాడు. ఆ స్త్రీ ఎవరంటే జగన్మాత. ఆవిడ్ని ధ్యానించాడు, అప్పుడు ఆ రూపం వచ్చింది దానికి. యా స్త్రీ స్వయం, ఆ స్త్రీ రూపమే యా ఉమా సా స్వయం విష్ణువు అన్నట్లుగా ఆ రూపాన్ని ధరించాడు. ఇది మర్మం అండి.
ఉపాసనా పరంగా క్షీరసాగర మథనాన్ని చూస్తున్నాం. సామాన్య కథగా చాలా మంది వివిధ పాఠాలు తెలుసుకోవచ్చు. ఇక్కడ మనకు కనబడుతున్నది దీనికి ప్రమాణం ఏంటంటే హరిస్త్వామారాజ్య ప్రణత జన సౌభాగ్య జననీ పురా నారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్. గుర్తుందా? ఎక్కడిది? సౌందర్యంలో. ఎక్కడ ఏ మెరుపులు వేసినా దృష్టి వెళ్ళక్కర్లేదు, మెరుస్తున్న మహాలక్ష్మిని చూస్తే చాలు. అందుకే హరిస్త్వాం ఆరాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం పురా నారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్. సౌభాగ్య జనని అంటే సౌభాగ్య విద్యాస్వరూపమైనటువంటి శ్రీ విద్యాధిదేవత అయిన లలితాంబికని ఆరాధించి నారాయణుడు ఆ విధమైన మోహిని రూపాన్ని ధరించాడు అని వర్ణిస్తున్నారు అక్కడ. అంటే అక్కడ మోహినిగా కనబడుతున్నది అమ్మవారి స్వరూపమే. ఏ విష్ణు శక్తి ఉన్నదో అదే మోహినిగా ఆవిర్భవించింది కనుక లక్ష్మీ రూపంలో కటాక్షించింది మోహిని రూపం. ఇప్పుడు మనం మోహిని అనకూడదు, జగన్మాతృ రూపంతో అమృతాన్ని పంచి ఇచ్చింది. కనుకనే అమ్మ అనుగ్రహం లేనిది ఇటు అందుకోవడానికి అర్హత లేదు, అమ్మ అనుగ్రహం లేనిది అందుకోవడానికి అమృతము లేదు. రెండు మాతృరూపంతో ఇచ్చింది. ఇది జగన్మాతృతత్వం మనం పరిశీలిస్తున్నాం. ఇంతవరకు క్షీరసాగర మథనం విన్నాం కానీ ఈ కోణంలో చూడాలి. చూసినప్పుడు సంపూర్ణ మాతృకటాక్షం లభిస్తున్నది. ముందు చంద్రుడు వచ్చాడు, చంద్రుడి తర్వాత అమ్మవారు వచ్చాడు. ఇది ఒకటి గ్రహించవలసిన గొప్ప అంశం అండి. యోగ సాధనలో యోగ సాధనే క్షీరసాగర మథనం చెప్పుకున్నాం. ఇది కొంచెం యోగపరంగా చూస్తున్నటువంటి కోణం. యోగపరంగా చూసినప్పుడు కుండలిని సాధన, కుండలిని సర్పరూపంతో చెప్తారు, చాలా మంది తెలుసు కదా. ఈ సర్పరూపమే వాసుకి. అలాగే మేరు ఏదైతే చెప్పబడుతుందో అది మూలాధారం నుంచి సహస్రారం వరకు ఉన్నటువంటిది మేరు. ఈ మేరుపై ప్రయాణించేది కుండలిని రూప సర్పం. ఇప్పుడు క్షీరసాగర మథనాన్ని యోగ రూపమైన అన్వయం తెలిసిపోతుంది. సరిగ్గా కింద కూర్మ ఆ తత్వం అంతా కూడా మూలాధార స్థానానికి ప్రధానం. కనుకని ఒకనొక యోగ శాస్త్ర రహస్యాన్ని క్షీరసాగర మథనంలో దర్శించాలి. ఒకవైపు ధర్మం చూసాం, ఇంకోవైపు జ్ఞానం చూసాం, ఇప్పుడు యోగాన్ని చూడండి. ఈ మథనం చేస్తున్నప్పుడు క్రమక్రమంగా సాధనలో ఒకప్పుడు యోగ సాధన ప్రారంభంలో చాలా కష్టంగా ఉంటుంది, కానీ ఈశ్వరానుగ్రహంతో బయటపడచ్చు. అదే మొట్టమొదటి విషయం రావడం, శివానుగ్రహంతో బయటపడటం. ఆ తర్వాత సంపదలు వస్తున్నాయి. అంటే కొండల్ని పైకి వెళుతున్న కొద్దీ ఒక్కొక్క చక్రం దాటుతుంటే అనేక ఐశ్వర్యాలు వస్తుంటాయి. నేను చెప్పినంత తేలిగ్గా దాటిపోదు. వింటూ ఉంటే నిజంగా నాకు కూడా మణిపూరం దాటిపోయిందేమో, అనాహతం దాటిపోయిందేమో అనిపిస్తుంటుంది. అది అంత తేలిక కాదండి. అసలు మూలాధారం నుంచి లేవడానికే ఎంత కష్టపడాలో. వాడే గొప్పవాడైపోతాడు. ఒక్కొక్క చక్రం దాటుతున్న కొద్దీ వాడిలో వివిధమైన శక్తులు వ్యక్తమై వాడు యోగులుగా, మహాత్ములుగా, దివ్య మహిమలు కలవారుగా కనబడతారు. వాళ్ళని మన సిద్ధ పురుషులు అంటారు. కానీ ఏ చక్రం దాకా వస్తే ఏ సిద్ధి వస్తుందో మనకు తెలియదు. కానీ శాస్త్రం చెప్తోంది ఒక్కొక్క చక్రం అతిక్రమించినప్పుడు ఒక్కొక్క రకమైన శక్తులు వ్యక్తం అవుతుంటాయి. వాళ్ళని మనం చూసే అవతార పురుషులు అనేస్తుంటాం. వాళ్ళ యోగంలో ఆ స్థానానికి వచ్చిన వాడు ఈ కొద్ది మంది సహస్రారం వరకు వెళతారు. ఇది తెలియాలంటే మొదటి అగ్నిమండలం, రెండవది సూర్యమండలం, ఇవి దాటిన తర్వాత భూమధ్యస్థానం వరకు సూర్యమండలం అయిపోయాక అక్కడి నుంచి సహస్రారం వరకు చంద్రమండలం ఉంటుంది. అక్కడికి వెళ్ళినప్పుడే అమృత ప్రాప్తికి అవకాశం లభిస్తుంది. అందుకే ముందు చంద్రమండలం వచ్చిన తర్వాత అమ్మవారు వచ్చారంటే అంతవరకు జరిగిన సాధనలు మిగిలిన చక్రాల సాధనలు. చంద్రోదయం జరిగింది అంటే ఆజ్ఞాచక్రం దగ్గర ఉన్న గ్రంథి భేదించి రుద్రగ్రంథి విభేదనం జరిగి అఖండమైన చంద్రమండలంలోకి ప్రవేశించడం. అక్కడికి వెళ్ళేటప్పటికల్లా మహాపద్మాటవీ సంస్థ 1000 రేకుల పద్మం ఉంటుంది. ఆ 1000 రేకుల పద్మంలో శక్తిని దర్శించాలి. అదే కమలాసన అయిన అమ్మవారిని దర్శించుట. అది రహస్య యోగ పరంగా. ఆ తల్లి దయ ఉంటేనే శివశక్త్యాత్మక తత్వము అమృతాన్ని వర్షిస్తుంది. శివశక్తి, ఈ శివశక్తినే ఇప్పుడు మనం నారాయణుడు, లక్ష్మి అన్నాం, మరొకటి కాదు. ఆ శివశక్త్యాత్మక తత్వమే మోహిని రూపం ధరించి వచ్చింది. వచ్చి అమృతాన్ని వర్షించింది. ఇది మొత్తం యోగ రహస్యంలో కనబడుతున్నది. కనుక లక్ష్మీ కటాక్షం చంద్రమండలం కనబడ్డాకే కనబడుతుంది. ఎవరైతే ఆ చంద్రమండల స్థితిని అందుకుంటారో వారికి లక్ష్మీ కటాక్షం లభిస్తుందని యోగపరంగా అర్థం అండి. అలాగే శుద్ధమైన మనస్సే చంద్రమండలం. అలా అంతఃకరణ శుద్ధమైనప్పుడు అప్పుడు వికసించిన హృదయ కమలంలో అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. ఆ తల్లి అనుగ్రహం లభిస్తే అమృతం నీదే అవుతుంది. కనుకనే ఆ తల్లిని ఉపాసించగలగాలి. అంటే చంద్రమండలాన్ని చేరుకున్నటువంటి యోగి అక్కడ పరాశక్తిని ఆరాధిస్తే ఆ శక్తి యొక్క కటాక్షం లభిస్తుంది. ఆరాధించిన వాడికి అనుగ్రహం. ఈ మాట ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఆరాధన అంటే కనెక్టివిటీ.
అనుబంధం ఏర్పరచుకున్న వాడికి లభిస్తుందండి. పంపు నుంచి నీళ్లు పడ్డా పాత్ర పట్టుకుని ఉంటేనే కనపడుతుంది ఇక్కడ. కానీ అమ్మవారి అనుగ్రహం పొందాలంటే అనుబంధం, ఆరాధన, ఆరాధించేవాడికి లభిస్తుంది. దీనికి మరొక పేరు ఉపాసన. అది అమ్మవారి ఉపాసన. ఇంత రహస్యం యొక్క కథలో దాకా ఉన్నది. లక్ష్మీ ఉపాసన అంటే ఏమిటో తెలిసింది కదా. కానీ లక్ష్మీ కటాక్షం లభించాక ఇంకా ఆ తర్వాత ఉచ్చైశ్రవాలు, ఐరావతాలు, చింతామణులు, కల్పవృక్షాలు, వడవలు లేవు. అవన్నీ అయిపోయి ఇంతకు ముందే. ఇప్పుడు ఏకంగా నేరుగా అమృతమే అనుభవించడమే. అయితే అమృతానుభవం ఎవరికి వచ్చింది? ఆరాధించిన దైవీ ప్రకృతి గల వారికే లభించింది. ఇది మనం తెలుసుకుని సాధనలోకి అన్వయించుకోండి. శ్రవణం తర్వాత పని మననం. దాంట్లోకి వెళితే ఇవాళ చెప్పిన ఒక్కటి అన్వయించుకున్న సాధనలో ఏ దశకు వెళితే అమ్మ అనుగ్రహం లభిస్తుంది అది చూసుకోవాలి. మొత్తానికి తల్లి అనుగ్రహం లభించింది. లక్ష్మీ కటాక్షం ఉన్నవారికే అమృతత్వ ప్రాప్తి. ఈ వాక్యం గుర్తుపెట్టుకోవాలి. అమ్మ దయ, ఆ దయామయమైన చూపులు ప్రసరిస్తేనే అమృత ప్రాప్తి లభిస్తుంది. అమృతం ఎలా కురుస్తుందో తెలుసా? ప్రపంచం సించంతి పునరపి రసామ్నాయ మహసః. ఇక్కడ సౌందర్య లహరి చదివిన వాళ్ళు చాలా మంది ఉండి ఉంటారు. ఇదివరకు చెప్పినప్పుడు విన్నవాళ్ళు ఉండి ఉంటారు. అది ఎలా ఉన్నదంటే మూలాధారం నుంచి క్రమంగా వెళ్ళి ఆజ్ఞాచక్రం దగ్గర నుంచి ఛేదించుకు వెళ్ళి సహస్రాలకు చేరినప్పుడు యోగికి ఆ సహస్రాల నుంచి అమృతధార 72,000 నాడుల్లో ప్రసరిస్తుంది అని చెప్తున్నారు. ఆ అమృతధార ప్రసరించడమే మనం ఏనుగులు వర్షిస్తూ ఉంటే అక్కడ కూర్చున్న అమ్మవారి రూపధ్యానం కూడా దానికి సంకేతమే. అది అమృతధారను కురిపించడమే అమృతత్వ ప్రాప్తికి కూడా సంకేతం. అందుకే అమ్మవారికి అమృతాబ్ధిపుత్రీం అని మాట చెప్పడంలో రహస్యం అండి. ఇంత యోగపరమైన రహస్యం ఉంది. సహస్రార కమలమే మహాకమలం. అక్కడున్న తల్లి కమలాత్మిక, కమలవాసిని. ఇది శ్రీ విద్య, ఇదే లక్ష్మీ విద్య. ఆవిడ కటాక్షమే మనకు కావాలి. అందుకే కటాక్షించమని అమ్మని అడగడం కోసం లక్ష్మి అని పిలవాలండి. నేను లక్ష్మి అనే మాటకు ఒక అర్థం చెప్పుకున్నాం, గుర్తుందా? శ్రీ, ఐశ్వర్యం, విభూతి, లక్ష్మి, 4ంటికి అర్థాలు చెప్పుకున్నాం. లక్ష్మి అంటే ఏమని చెప్పుకున్నాం? లక్షణ శక్తియే లక్ష్మి. ఇప్పుడు మరొక అర్థం చెప్తుంది దేవి భాగవతం. లక్ష్యతే దృశ్యతే విశ్వం స్నిగ్ధ దృష్ట్యా యయా అనిశం దేవీభూతా చ మహతి మహాలక్ష్మి తదోచ్యతే. లక్ష్యతే, లక్షించున్నది లక్ష్మి అన్నారు. లక్షించుట, ఈ పదాలు మనం లోకంలో వాడుతూ ఉంటామండి. ఎంత తెలుగు మర్చిపోయినా కొన్ని పదాలు గుర్తున్నాయి. లక్ష్యం మాట గుర్తుందా? లక్షణం, లక్షణము, లక్ష్యము అని 2 ఉన్నాయి. లక్ష్యము అంటే పొందవలసినది, లేదా చూపు దేని మీద పెట్టాలో టార్గెట్, దాన్ని లక్ష్యం అని పేరు. లక్ష్యం అంటే నువ్వేది కావాలనుకుంటున్నావో అది లక్ష్యం. అది పొందడం కోసం ఏం చేయాలో అది లక్షణం. ఇక్కడ లక్ష్యం ఎవరు? అమ్మవారే కదా. ఇప్పుడు నారాయణ అంటారు లక్ష్యం. అందరికీ లక్ష్యం నారాయణుడేనా? చెప్పండి. ఇవాళ ప్రవచనం వింటున్నంతసేపు నారాయణ లక్ష్యం అనుకుంటాం. అప్పుడు లక్ష్యం వేరే మారిపోతుంది. కనుక మన లక్ష్యం అంతా కూడా బ్రతకడం సుఖంగా బ్రతకాలని. కనుక అందరికీ లక్ష్యం ఆనందంగా బ్రతకాలి కదా ఇక్కడ. కనుక అందరూ దేని యందు లక్ష్యం పెట్టి ఉంచుతారో అదే లక్ష్యం అయ్యారు ఇక్కడ. అందరి చూపు దేని మీద ఉంటుందో అదే లక్ష్మి. ఎందుకంటే సంపద అంటే ఎవరికి చూపు ఉండదండి. ఇక్కడ కానీ ఒక బంగారు కలిసి ఎవడని పెట్టాడు అనుకోండి, ప్రవచనం వింటూ ఉంటుంది, అది నిజమైన బంగారమే అంటారా అని ఇంకెవడైనా తెలివైన వాడు ఉంటే ఎలా తెచ్చుకోగలని చేతుకుని ఆలోచిస్తాడు. మొత్తానికి దృష్టి అంతా దాని మీద వెళ్ళిపోయింది. కనుక అందరి చూపులను ఆకర్షిస్తూ అది కావాలని అనిపించేదేదో అదే లక్ష్మి అన్నాడు. ఇప్పుడు మీరు ఆలోచించండి, అందరికీ కావాలనిపించేది నేను కొన్ని చెప్తాను, మీరు అక్కర్లేదు అంటారేమో చూస్తాను. ధనం, కీర్తి, ఆరోగ్యం, సంతోషం కావాలా అక్కర్లేదా? ఉన్నమాట చెప్పండి. కావాలి కదా. అంతే. అందరికీ లక్ష్యం ఏది? అవేగా. ఇవన్నీ ఎవరి స్వరూపం? ఆ తల్లి రూపమే కదా. అందరికీ లక్ష్యమైనది ఏదో అదే లక్ష్మి అన్నారు ఇక్కడ. అందరికీ లక్ష్యం ఐశ్వర్యం, అందరికీ లక్ష్యం ఆనందం, అందరికీ లక్ష్యం అంటే కొందరికైనా లక్ష్యం జ్ఞానం. కానీ జ్ఞానం, ఆనందం, ఐశ్వర్యం ఈ 3 కలిస్తే మహాలక్ష్మి అన్నారు. అందరికీ లక్ష్యమైనది అని అర్థం. అంటే అందరి చూపు దేని మీద ఉందో అది లక్ష్మి, ఇది అర్థం. అందరూ దేని లక్షిస్తారో, లక్షించుట అంటే చూచుట. ఇప్పుడు ఇంకో వైపు ఉందాం. అందరూ దేన్ని చూస్తారో అది లక్ష్మి అన్నాం. అందరినీ ఎవరు చూస్తారో అది లక్ష్మి అన్నట్టు. ఇది మరో అర్థం. అసలు అర్థం ఇది. అందరినీ చూసేది తల్లి, ఆవిడ చూస్తుంది. మనం అలా చూస్తాం, ఆవిడ అలా చూడాలి. ఆవిడ చూడకపోతే లాభం లేదు. కనుక తన చూపులతో లోకముని పోషించే తల్లిని లక్ష్మి అనాలి అన్నారు. లక్ష్యతే దృశ్యతే విశ్వం. ఏ తల్లి ఈ విశ్వాన్ని చూస్తున్నదో,
ఎలా చూస్తున్నది? స్నిగ్ధ దృష్ట్యా. గొప్ప మాట చెప్పారు, స్నిగ్ధ దృష్ట్యా. స్నిగ్ధము అంటే మెత్తనైన, మధురమైన, ఆర్ద్రమైన ఇన్ని అర్థాలు ఉన్నాయి. అటువంటి ఆర్ద్రమైన మెత్తనైన చూపుతో చూస్తుందట. అంత మెత్తని ఆర్ద్రమైన చూపు అంటే కరుణాతరంగితాక్షి, కరుణతో చూస్తుంది. ఈ కరుణ ఎలా ఉంటుందంటే అవతలవాడు ఏడుస్తుంటే అయ్యో పాపం చూసినట్టు కాదు, ఆ ఏడుపుని పోగొట్టాలని చూడటం. కానీ కరుణలో ఏమున్నదయ్యా అంటే కేవలం దయతో చూడటమే కాదు, ఆ దయతో దుఃఖాన్ని పోగొట్టగలిగేటట్టు చూస్తుంది ఆ తల్లి ఇక్కడ. కనుక ఆ చూపులో దుఃఖాన్ని పోగొట్టగలిగే దయ ప్రకాశిస్తుంది. అలాంటి స్నిగ్ధ దృష్ట్యా, అలాంటి చూపుతో చూస్తోంది. దేన్ని? విశ్వం, నిన్ను నన్ను కాదు, సమస్త విశ్వాన్ని అమ్మవారు చూస్తున్నారు. ఈ స్పృహం అనుకుంటే చాలు. ఆవిడ చూడకపోతే జగత్తు లేదు. ఆవిడ కళ్ళు మూసేస్తే ప్రపంచం లేదు, ఆవిడ కళ్ళు తెరిస్తేనే ప్రపంచం. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి. కనులు ముయ్యడంతో ప్రళయం, కనులు తెరవడంతో సృష్టి, ఆ తెరిచి ముయ్యడం మధ్యలో స్థితి. అదే మొత్తం, ఇదే పల్సేషన్. దీన్ని స్పంద శక్తి అని అంటారండి. ఇక్కడ సృష్టి, స్థితి, లయలు ఈ మూడు కూడా చూపులతో చేస్తోంది ఆ తల్లి ఇక్కడ. కానీ ఆవిడ చూపులతోనే జగత్తు పోషింపబడుతుంది. మూస్తే చూపే లేదు, తెరిచి వెంటనే ముయ్యకుండా తెరిచి చూస్తుంది ఆ తల్లి. రెప్ప పడకుండా లోకాన్ని చూస్తుంది. ఆవిడ చూడడం వల్లనే ఆ చూపుల్లోంచి శక్తి ప్రసరిస్తోంది లోకం వైపు. ఆమె చూపుల్లోంచి శక్తి ప్రసరిస్తోంది. అందుకే ఆ చూపుతోనే జగత్తుని నిర్వహిస్తోంది. ఆవిడ కళ్ళు మూసేసిందంటే ప్రళయమే. మనం ఇప్పుడు ఉన్నామంటే ఇంకా కళ్ళు ముయ్యలేదు ఆ తల్లి, తెరిచి చూస్తోంది మొత్తం. ఆ చూపుల్లోంచి కురిపిస్తోంది అమృతాన్ని. ఆవిడ తన కనుచూపుల్లోంచి కురిపించే దయామృత తరంగాలతోనే లోకం నడుస్తున్నది. సర్వలోకాన్ని తన చూపులతోనే నడుపుతోంది. ఎప్పుడు నడుపుతోంది? అనిశం, ఎల్లవేళలా నడుపుతోంది. అది లక్ష్యతే దృశ్యతే. లక్ష్యతే అంటే దృశ్యతే. విశ్వం స్నిగ్ధ దృష్ట్యా యయా అనిశం. ఏ దేవి తన చూపులతో ఈ సర్వ జగత్తుని చూస్తూ ఉన్నదో, ఆ చూపులతోనే నడిపిస్తున్నదో ఆ తల్లిని లక్ష్మి అన్నారు. దేవతలందరిలో గొప్పది కనుక మహా అన్నారు. రెండూ కలిపితే మహాలక్ష్మి అన్నారు అని అద్భుతమైన నిర్వచనాన్ని దేవి భాగవతంలో వ్యాస భగవానుడు తెలియజేస్తున్నాడు. మరొక్కసారి ఆ శ్లోకం అనుకుందాం. లక్ష్యతే దృశ్యతే విశ్వం స్నిగ్ధ దృష్ట్యా యయా అనిశం దేవీ భూతా చ మహతి మహాలక్ష్మి స్తోచ్యతే. ఇప్పుడు ఈ మాట విన్నాక మహాలక్ష్మి ఒక్క మాట అనుకుంటే చాలు. మంత్రం ప్రతిరోజు ప్రవచనారంభంలో శ్రీ మహాలక్ష్మి నమః అనిపిస్తున్నాం. ఇది కేవలం నామము కాదు, మంత్రం. శ్రీ మహాలక్ష్మి అంటే చాలు, దాని మంత్రశక్తి ఉన్నది. దీనితో మన దృష్టి అమ్మవారి వైపు వెళ్ళింది కదా. మహాలక్ష్మి అన్నప్పుడు మీ దృష్టి అమ్మవారి వైపు ఉంది. మనోదృష్టి అంటే మీ చూపు అటు ఉంది, లక్ష్యం. అమ్మవారి చూపు నీకు ప్రశిస్తుంది. కనుక మనం చూడవలసినది, మనల్ని చూడవలసింది ఏదో అది మహాలక్ష్మి అన్నారు ఇక్కడ. మనం చూడవలసింది జ్ఞానం, ఆనందం, ఐశ్వర్యం. ఈ రెండింటి స్వరూపిన అమ్మవారు దయతో మనల్ని చూడాలి. మన చూపులో భక్తి ఉండాలి. అమ్మ చూపులో దయ ఉంటుంది. ఉండాలని లేదు, లేదు దయ ఉంటుంది. ఆవిడ దయ ఉండాలనకూడదు, మనకు మాత్రం భక్తి ఉండాలి. అంటే ఇప్పటివరకు లేదు కనుక మన చూపులో భక్తి ఉంటూ అమ్మవారు అనగానే హిందువులు పూజించే ఒక దేవత అని కాకుండా జ్ఞానము, ఆనందము, ఐశ్వర్యము ఈ మూడింటి యొక్క సాకారమే మహాలక్ష్మి. ఇవి ఎవరికక్కర్లేదని చెప్పండి. విశ్వం, విశ్వం అంటే సమస్త విశ్వం. పైగా ఒక్క భూప్రపంచం మాత్రమే కాదు, నీ కంటికి కనబడినటువంటి చతుర్దశ భువనాలకి ఐశ్వర్యం కావాలి. అవునా లేదా? ఇంద్రుడు ఎంత అల్లల్లాడిపోయాడు ఐశ్వర్యం కోసం. అంటే వాళ్ళకి కావాలి, ప్రతి లోకంలో వాళ్ళకి వాళ్ళ ఐశ్వర్యం వాళ్ళకి కావాల్సిందే. ఆ లక్షణ శక్తి ఐశ్వర్యం, అది ఇవ్వాలి. కనుక ఆ తల్లి దయతోనే వస్తాయి కానీ మనం చూసినంత మాత్రం వచ్చేది ఆవిడ ఇవ్వాలంటే ఇక్కడ. కనుక మన చూపు ఉపాసనా రూపంలో ఉంటే అమ్మ చూపు అనుగ్రహ రూపంలో మనకు లభిస్తుంది. కనుక మన చేత చూడబడి మనల్ని చూసి అనుగ్రహించే ఏ శక్తి ఉన్నదో ఆ తల్లిని మహాలక్ష్మి అంటున్నాం. ఇది అర్థం తెలిసి నామాన్ని అంటే లక్ష్మీనామం ఎంత శక్తివంతమైనది. అయితే ఈ ఐశ్వర్యం లక్షణం ఎక్కడుంది? మరోసారి ప్రశ్న వేద్దాం తాత్వికంగా. ఎక్కడుంది ఐశ్వర్యం? ఇప్పటి వరకు చెప్పిన దాని ప్రకారంగా చెప్పండి. విశ్వమంతా ఉంది, విశ్వంలో లేకపోతే లేదు. ఈశ్వరుడిని మీరు అన్నారంటే లోపల శక్తి ఉంటేనే అన్నారు. కనుక లోపల ప్రతివారిలో ఉంది. యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఇది లక్ష్మీ నామానికి నిర్వచనం. ఇంకా శాస్త్రాల్లో ఈ శాస్త్రాలన్నీ మంత్రాది శాస్త్రములు, ఋషి శాస్త్రాలు. వాటిలో చెప్తున్న గొప్ప మాట ఏంటంటే జ్ఞాన ఐశ్వర్య సుఖారోగ్య ధనధాన్య జయాధికం
లక్ష్మ యస్యాస్యముద్దిష్టం సా లక్ష్మీతి నిగధ్యతే. ఇది తంత్రశాస్త్రంలో అంటే మంత్రశాస్త్రంలో ఇచ్చినటువంటి అర్థం అండి. జ్ఞానం వినడానికి బాగుంటాయి కదా పద. జ్ఞానం, ఐశ్వర్యం, సుఖం, ఆరోగ్యం, ధనం, ధాన్యం, జయ, ఆదికం. ఇది బాగుంది. ఆదికం అంటే ఎక్సెట్రా మొదలైన అని అర్థం. ఇక్కడ ఈ పదాలన్నీ వినడానికి మధురంగా అనిపించే లేదా? జ్ఞాన, ఐశ్వర్య, సుఖ, ఆరోగ్య, ధన, ధాన్య, జయాధికం. జయాధికం అంటే ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా లక్ష్మములు అంటే కావలసినటువంటివి అని అర్థం. ఇవన్నీ ఎవరి యొక్క స్వరూపమో వారి లక్ష్మి అంటారు అక్కడ. అంటే మనందరికీ కావలసిన ఇన్ని రకాల ఐశ్వర్యాలు కలిస్తే ఆవిడ్ని లక్ష్మి అనాలి అన్నారు ఇక్కడ. లక్ష్మములు అన్నారు ఇక్కడ. లక్ష్మములు అంటే లక్షణాలు అని అర్థం. పైగా ఉత్తమ సంపదల యొక్క లక్షణాలు జ్ఞాన, ఐశ్వర్య, సుఖ, ఆరోగ్య, ధన, ధాన్య, జయ, వీరత్వ, ధైర్య, సామ్రాజ్య ఇంకా కలుపుకోండి. ఇన్ని లక్ష్ములు, ఇన్ని లక్షణాలు ఏ తల్లికున్నాయో ఆ తల్లి లక్ష్మి అంటారు. దీని బట్టి లక్ష్మీ భావన ఎంత గొప్పదో. ఆ భావనాత్మకంగా అమ్మవారిని ఉపాసించాలి. అందుకే విగ్రహం పెట్టుకున్నా దీపం పెట్టుకున్నా అంటే సరిపోదు, ఇన్ని విషయాలు గ్రహించగలగాలి. పైగా ఆవిడ పేరు పద్మ. కూర్చున్న దేనిలో? పద్మంలో. పట్టుకున్నది ఏమిటి? పద్మములు. ఆవిడ పేరేమిటి? పద్మ. ఏమిటయ్యా దీనిలో ఏదో రహస్యం ఉన్నది, ఇది గమనించు. అప్పుడు నీ జగత్తంతా లక్ష్మీ నారాయణ స్వరూపంగా కనిపిస్తుంది. ఇక్కడ పద్మానికి వికసించిన పద్మం చెప్పారు. ఇక్కడ ప్రఫుల్ల పద్మం, వికసించినటువంటి పద్మం. అంటే అది ముడుచుకున్న పద్మం కూడా కాదు, వికసించిన పద్మంలోనే గొప్ప శోభ కనబడుతుంది. కానీ అమ్మవారు ముఖం వికసించిన పద్మంలో ఉంది, వికసించిన పద్మాన్ని చేతితో పట్టుకుంది, వికసించిన పద్మంలో కూర్చుంది. ఇక్కడ ఇన్ని భావాలు చూస్తుంటే వికసిత పద్మమే అమ్మవారు. అది పద్మ ఐశ్వర్య సంకేతం. ఈ సంస్కారం భారత జాతిలో వేదకాలం నుంచి ఉంది. అందుకే ఎంత కాదన్నా భారతదేశం గురించి ఆలోచించేటప్పుడల్లా భారతదేశం జాతీయ పుష్పం పద్మమే కూర్చుంది. పద్మం జయలక్ష్మి, ఆ జయ స్వరూపాతులు గోచరిస్తుందండి. అయితే పద్మం అంటే వికసించినదే అని చెప్పుకున్నాం. ముఖాలు వికసించడం, ముడుచుకుపోవడం చాలా మందికి తెలుసు కదా. ఎప్పుడు వికసిస్తాయో ఎప్పుడు ముడుచుకుపోతాయో నేను చెప్పక్కర్లేదు కానీ గుర్తు చేస్తాను. విషయం చెప్పింది అర్థం కాలేదనుకోండి, ముఖాలు ముడుచుకుంటాయి కదా, క్వశ్చన్ మార్క్ ముఖాలు మేము చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు. ఇంకా ఎక్కువ అర్థం కాకపోతే పూర్తిగా ముడుచుకుంటాయి, అంటే నిద్రలోకి వెళ్ళిపోతాయి. కనుక అజ్ఞానం ఉంటే ముడుచుకుపోవడం ఉంది, తెలియకపోవడం వల్ల కదా. ఒక విషయాన్ని తెలుసుకోలేనప్పుడు ముడుచుకుంటాం, ఇంకా అయితే ముడుచుకుపోతాం. కనుక అజ్ఞానం వల్ల ముడుచుకుపోతాం. రెండవది, ఎప్పుడు నవ్వుతూ తుడుతున్న ముఖానికి ఐశ్వర్యం లేకపోతే ఆ ముఖాలు ముడుచుకుపోతాయి. అంటే ఐశ్వర్యం లేకపోయినా ముఖం అలాగే ఉంటుంది బాధగా. ఇంకొకటి, దుఃఖాదులు కలిగిన ముఖం ముడుచుకుపోతుంది. అంటే ముఖం దరిద్రం వల్ల, దుఃఖం వల్ల, అజ్ఞానం వల్ల ముడుచుకుపోతుంది. దేని వల్ల వికసిస్తుందో చెప్పండి. ఇప్పుడు దీన్ని తిప్పితే అయిపోయింది. అర్థమైంది అనుకోండి, ముఖాలు వికసిస్తే ఆనందంగా కళ్ళింత అవుతాయి, నవ్వుతాం. ముఖం వికసించిందా లేదా? దేనివల్ల? జ్ఞానం వల్ల. రెండవది, ఐశ్వర్యానికి లోటు లేకపోతేనే ప్రవచనాలకు వచ్చి కూర్చోవడం కూడా, అవునా లేదా? కానీ ఐశ్వర్యం ఉంటే చక్కగా వికాసంగా హాయిగా ఉంటుంది, మరి ఆలోచించక్కర్లేదు. కానీ ఐశ్వర్యం వల్ల వికసిస్తుంది ముఖం. రెండవది, ఆనందం వల్ల వికసిస్తుంది. జ్ఞానం, ఆనందం, ఐశ్వర్యం ఈ మూడు వికసనాన్ని కలిగిస్తాయి. కనుక అమ్మవారు వికసించిన పద్మంలో, వికసించిన పద్మంతో ఉండడం అంటే అర్థం ఏంటి? జ్ఞానం, ఆనందం, ఐశ్వర్యం తన స్వరూపం అని చెప్పడమే పద్మ అనే మాటలో దాగినటువంటి అంతరార్థం.